ఏదైతే నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? కూటమి ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్య అనేది ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిక్షపక్షపాతంగా ప్రజల కోరిక మేరకు తాను చేసిన విధానాన్ని కానివ్వండి, నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలు పోగొట్టే విధంగా ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి ప్రజాధనాన్ని లూటీ చేసినట్టుగా ఈ రాష్ట్రంలో ఒక నకిలీ మద్యాన్ని సంస్థను ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి, అందులో జోగి బ్రదర్స్ సూత్రధారులు, పాతదారులు అని ఎవరైతే ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు ఎన్నుకోబడిన కూటమి ప్రభుత్వానికి ఒకటే, ఒక బాధ్యతారహితంగా ప్రజల పక్షాన ప్రజలతో మమేకమవుతూ ప్రజల ఆలోచన విధానంతో పోయి ఈ కూటమి ప్రభుత్వానికి కక్ష సాధింపు అనేది వీళ్ళు చెప్పే మాటలకను శాస్త్రాలకు చాలా తేడా ఉంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఒకటే, ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో ఈ జోగి అండ్ బ్రదర్స్ తాను ఇష్టానుసారం ప్రభుత్వం అధికారం ఉంది కదా అని రాష్ట్రంలో నయవంచనగా యథేచ్ఛగా రోడ్ల మీదకి వచ్చి కబంధ హస్తాల మీద మా నారా చంద్రబాబు నాయుడు గారి ఇళ్ల మీద ధ్వంసం చేసి నానా బీభత్సం చేసిన ఆనాటి ప్రభుత్వంలో ఒక్కడు కూడా కేసు పెట్టకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. అయినా నారా చంద్రబాబు నాయుడు గారని మహోన్నతమైన వ్యక్తి సుశిశాలంగా ఒక వెధవ తప్పు చేస్తే మనం దాన్ని ఇచ్చేయాల్సిన అవసరం లేదు, పశ్చాత్తాపడుతూ ఇంతకాలం మెనకున్నారు. కానీ ఇతను చేసిన నేరాలు ఘోరాలు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇది అమ్మో అనిపించే విధంగా ఉంది. ఎందుకంటే నకిలీ మద్యం, ఎవరి ప్రాణాలు తెస్తావు నువ్వు? నకిలీ మద్యం తయారు చేసి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సిన ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యవస్థని ఉన్న నాయకుళ్ళు ఈ విధంగా ప్రజల్ని మరీ భయభ్రాంతి ఇట్లాంటి వ్యవస్థను తయారు చేసి నకిలీ మద్యం తయారు చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. కడకు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసారంగా బరి తెగించి మరి మేము అన్యాయం జరిగింది, ఏం అన్యాయం జరిగింది? నకిలీ మద్యం తయారు చేయడం అన్యాయమా? ఎవడ ప్రాణమైనా తీస్తాడంటే ప్రజాస్వామ్యంలో ఊరుకుంటారా? ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అనే భయంతో జోగి రమేష్ను అరెస్ట్ చేశారంటున్నారు కదండి. జోగి రమేష్ అనేది ప్రశ్నించడం ఏంటి? వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కడైనా సరే ప్రభుత్వంతో ఈ తప్పులు జరిగినాయి, ఈ తప్పులని ఎత్తి చూపండి, ఈ తప్పులు జరిగితే ఈ తప్పులు దారి తర్వాత జవాబుదారీతనం అండి. జోగి రమేష్ మాట్లాడే మాటలకి ఒక రోగికి వచ్చిన రోగం ఎలా ఉంటుందో తన మానసిక స్థితి కూడా ఈ వ్యాధిలో పడిపోయి, ఎందుకంటే నకిలీ మద్యంలో నుంచి బయటపడాలి, నేను ఏ విధంగా బయటపడాలి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను ప్రమాణం చేస్తాను, అయ్యగారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాను అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా మీరు కనకదుర్గమ్మ వారి దగ్గరికి వెళ్ళి ఏం చెంపలేసుకోవాలి? నేను తప్పు చేశానయ్యా, ఈ తప్పును క్షమించి ఈ ఒక్కసారి నన్ను ఈ తప్పు చేయటం వల్ల నాకు ఇలాంటి ప్రజల మాన ప్రాణాలు పోగొట్టుకునే విధంగా తయారు చేశాను, నేను ఇలాంటి తప్పును క్షమించమని అడగాలి. కానీ నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయకపోతే ఇంత ఎంత జరిగిందనేసి పోలీసు వ్యవస్థ ఒక పటిష్టాత్మకంగా ఎక్కడైతే వ్యవస్థలో లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ నకిలీ మద్యం తయారు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నా కడకు తన అధికారి జగన్మోహన్ రెడ్డి అయినా కూడా తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే తన కుమారుడు తన భార్యని రోడ్డు మీద తీసుకొచ్చి తన తమ్ముడు రోడ్డు మీదకి వచ్చేసి ప్రజాస్వామ్యం కాపాడండి, ప్రజాస్వామ్యం ఏం కాపాడుతుంది? ప్రజాస్వామ్యం నకిలీ మద్యం తయారు చేసిందని ప్రజాస్వామ్యం కాపాడుతుందా? వైసీపీ జెండానికి కిందుండి మేము తప్పులు చేస్తున్నామని చెప్పేసి ప్రజాస్వామ్యం కాపాడుతుందా? ప్రజలకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? రౌడీ మొక్కలుగా, అల్లరి మొక్కలుగా ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దాచుకుందిగాక ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రక్షించండి అని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు చేసిన బీభత్సం ప్రజాస్వామ్యం అంతా తలదించుకునే విధంగా ఉంది. ఇలాంటి చర్యల్ని ఖండించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదంతా ఒకేత అయితే కనుక మొలకల చెరువులో ఏదైతే కనుక జయచంద్రారెడ్డి దగ్గరుండి కాపిస్తే కనుక జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చేతలికి జోగి రమేష్ని అరెస్ట్ చేయటం ఏంటి? ఇదేంటి ఆ పద్ధతి? చంద్రబాబు నాయుడు చేస్తున్నంత అసమర్థ పాలన, డైవర్ట్ పాలిటిక్స్ అంటూ మాట్లాడుతున్నారు కదండి, దాన్ని ఎలా చూడాలంటారు? కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కడైనా సరే ఈ తప్పు జరిగిందని ఎండగట్టే
ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా, ఏ పార్టీకైనా, ఏ వ్యవస్థకైనా ఉంటుంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అలాంటి ప్రతిపక్ష పాత్రలో కానీ కనీస బాధ్యతగా మేము కూడా ఒక మనిషిగా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో కూడా మాకు ఓట్లేసి గెలిపించారు, మేము కూడా 10% 5% ఓట్లను కూడా ప్రజల ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఏ ఒక్క రోజైనా ప్రజల పక్షాన మీరు పోరాడారా? ఇలా వ్యవస్థల్ని మటుమాయం చేసి, వ్యవస్థల్ని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని నకిలీ మద్యం తయారు చేసి, నకిలీ మద్యం ద్వారా ప్రజల ఎట్లా ప్రాణాలు ఎలా తీయగలుగుతారు అనేది ఉదాహరణ. నకిలీ మద్యం అంటే ఏంటంటే మామూలు సారాయి ఏరులై పారింది, గంజాయి ఏరులై పారింది. ఇక రాష్ట్రం మొత్తం ఒక మత్తు పానీయాలు ఉండే విధంగా ఒక పేదవాడికి కడుపు కొట్టి ఆ నకిలీ మద్యం తయారు చేస్తే మీకు ఉసురు తగలకపోదా? 151 సీట్లు ఇచ్చి పరిపాలించంటారా గాడిదల్లారా అని మీకు పరిపాలన ఇస్తే కనీసం బాధ్యతగా వ్యవహరించకుండా ఇలాంటి పనులు చేస్తూ ప్రజల్ని నట్టేట ముంచిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం, ఆనాటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పుడున్న ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఒక బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళి ఇలా ఒక జోగి రమేష్, ఒక మాజీ మంత్రి, సిగ్గు శర ఉండాలా, ఒక మాజీ మంత్రి అయి ఉండి ఒక ఎమ్మెల్యేగా చేసి మీరు నకిలీ మద్యం తయారు చేస్తుంటే ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలి. మేము చేసిన తప్పు వల్ల మేము ఇలాంటి తప్పులు ఇంకొకసారి నేను చేయలేకపోతాను అని ప్రజలకు క్షమాపణ కోరుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి బెగ్గర గొంతుగా అరిస్తే కాపాడే ప్రజలు ఎవరు లేరు. మీ ఇలాంటి శాసనలను చూస్తూ ఊరుకోరు. ప్రజలు ఇప్పటికే తరిమి కొట్టారు, ఈ రాష్ట్రంలో తిరగనివ్వరు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కల్తీ మద్యం కేసు ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఇప్పుడైతే కనుక తవ్వే కొద్దీ జోగి రమేష్ దగ్గర ఆగింది, అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరి మీద తన ఆలోచనల్ని తెలియజేస్తూ ప్రజాస్వామ్యానికి ఎట్లా అయితే విలువలతో కూడిన ఉండాలో అవి తెలియజేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పెద్దలు కూడా జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ముగ్గురు వ్యక్తుల కలయికతో ఈ ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేయాలి, ఎక్కడ ఇలాంటి అవాంఛిత సంఘటన చేయకూడదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చూస్తుంటే ఇలాంటి నాయకులు ప్రభుత్వం మీద దుమ్మేస్తూ ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని చెడ్డ పేరు చెప్పే విధంగా ఏ విధంగా తయారు చేయాలి, ప్రభుత్వం బాగా అభివృద్ధి చేస్తుంది, విపరీతమైన కంపెనీలు తీసుకొచ్చేసి లండన్ కానీ అనేక దేశాలు పోయి కూడా ఈ భారతదేశం వైపు ఆంధ్రప్రదేశ్ చూసేలాగా చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని అది చూసి తట్టుకోలేక ఒక మద్యాన్ని తయారు చేసి ఈ బ్రాండ్ల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇచ్చే విధంగా కూడా తయారు చేయడానికి కడకు సూత్రధారులు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో A1 కాంచి ఎండు ఎవరైతే దాని అధికారి ఉన్నాడో, తన పాలనలో ఎవరైతే నాయకుడు ఉన్నాడో కడకు అతను కూడా జైలుకి పంపిస్తే తప్పదని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే సూత్రధారులు పాత్రధారులు తప్పనిసరిగా దీంట్లో ఉంటారు. వారందరూ చేసిన ఈ పనులకి ప్రజలు ఇప్పటికే భయభ్రాంతులు చెందుతున్నారు. నకిలీ మద్యం ఏంటి, అసలు వీళ్ళు గంజాయి ఏంటి, ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా, ప్రజలు ఇట్లాంటి వ్యవస్థ కోరుకుంది, ఏదో రాష్ట్రంలో చిన్నవాడు ఏదో అభివృద్ధి చేస్తాడు అనుకుంటే అభివృద్ధి కాదు, అరాచకం చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యవస్థ ఉన్నందుకు ప్రతి ఒక్క తెలుగువాడిగా తలదించుకునే విధంగా చేశారని చెప్పి తెలియజేస్తున్నాం. చివరిగా ఒక ప్రశ్న, జోగి రమేష్ సూత్రధార పాత్రధార లేదంటే గనక ముందలున్న ఒక తోలుబొమ్మ అనుకోవచ్చు అంటారా, వెనకమాల ఆడిస్తున్న ఇంకెవరైనా ఉండొచ్చు అనుకోవచ్చు అంటారా? సూత్రధారులు పాత్రధారులు మొత్తం వస్తారండి. ఈ జోగి రమేష్ అండ్ జోగి బ్రదర్స్ అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక పెద్ద ఇదివరకు జోగి బ్రదర్స్ అంటే సినిమాలో చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఇప్పుడు జోగి బ్రదర్స్ అంటే నకిలీ మద్యానికి సూత్రధారులు పాత్రధారులు అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ అనుకుంటున్నారు. జోగి బ్రదర్స్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే లింక్ ఉందో, ఎవరికైతే తయారు చేసే వ్యవస్థ కాడి నుంచి ఈ ప్రజలకి చేరజేసే విధంగా ఉండే ఏ ఒక్క నాయకుడిని కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో ఎవరైతే పాత్రధారులు సూత్రధారులు తక్షణం శిక్షించి ఈ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.